క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్య అంశాలు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-14 రాకెట్. వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్ళు మూడు ముక్కలాట ఆడిందని ఎస్కొట్ట శంకరరావు సభలో నిప్పులు చెరికిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి నల్లధనం అక్రమాలతో జగన్ రాజకీయం చేస్తున్నారని నికోళ్ల సభలో మండిపడ్డ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వచ్చే ఎన్నికల్లో చూసుకుందామంటూ సోమిరెడ్డికి సవాల్ విసిరిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం చేపట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం 5 గంటల 35 నిమిషాలకు జిఎస్ఎల్వి F-14 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లిన జిఎస్ఎల్వి F-14 రాకెట్ ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. శ్రీహరికోట రెండో లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 19 నిమిషాల్లోనే నింగిలోని నిర్ణీత కక్షకు రాకెట్ చేరుకునేలా సైంటిస్టులు రూపకల్పన చేశారు. కాగా స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్తో రూపొందించిన ఇన్సాట్ 3DS శాటిలైట్ భూమి, సముద్ర ఉపరితల మార్పులపైన అధ్యయనం చేయనుంది. Happy to announce the successful accomplishment of the mission GSLV F-14 INSAT 3DS. The spacecraft has been injected into a very good orbit. The injection conditions were as expected, and we also noted that the vehicle has performed very, very well. And congratulations to everybody who has been part of this mission, the team that built the INSAT 3DS for the Ministry of Earth Science from the satellite centers, and also the launch vehicle teams who built the GSLV F-14 for this mission. My greetings and congratulations to everybody for this accomplishment. And INSAT 3DS is the next generation weather satellite with improved capability over the existing. ముద్రగడ పద్మనాభం ఒంటరి కులానికి ఏనాడు న్యాయం చేయలేదని ఒంటరి సామాజిక వర్గ జిల్లా నాయకుడు ఆదిట్ర వెంకన్నతొర స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా శంకరరావు మండలం నెల్లిపూడి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు ఒంటరి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీలకు అతీతంగా ఆ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ ఒంటరి జాతి ఎదుగుదలకు ఏనాడు కృషి చేయలేదని ఆవేదన చెందారు. దీనిపైన ముద్రగడకి త్వరలో బహిరంగ లేఖ రాయనున్నట్లుగా ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో సుమారు 70,000 పైచిలకు ఓటింగ్ ఉన్న తమ ఒంటరి కులస్తులకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపు కోసం జిల్లా వ్యాప్తంగా తామందరం సైనికుల్లా పనిచేస్తామని హితో పలికారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఒంటరి కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైపిరెడ్డి శివగంగ, ఏనుగు వెంకటేశ్వరరావు, లోకారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కులాలు ఉత్తరాంధ్రకు తెలగాలందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి, ఓసీ వద్దు బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు. అదేవిధంగా మేము కూడా కాపు ఒంటరి బలిజ తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది. గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమిటీ వారు వెళ్ళిపోవడం, వీళ్ళని రాజకీయంగా అణగదొక్కడం చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు చూస్తుంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి బలిజ తెలగా కులాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగా కులాలు వాళ్ళ ఉద్యమం చేపట్టారు. మమ్మల్ని ఈ ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తారో ఆ పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది. లేకపోతే మేము కూడా ఉద్యమం చేపడతాం. రాజకీయంగా ఏ పార్టీ అయితే మాకు ఇప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా ఆదుకుంటాం, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం అంటేనే ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తాం. అవసరమైతే నేను బీజేపీలో ఉన్నాను, దీనికోసం నేను పార్టీకి రాజీనామా చేస్తాను. ఎవరైతే మాకు రాజకీయంగాను ముందుకు తీసుకెళ్తానో వాగ్దానం చేస్తేనే ఆ పార్టీకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రలో ఎలా పర్యటించి ధర్నాలు ఇవన్నీ చేపడుతున్నారో అదేవిధంగా ఈ వడ్డాది నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఈ కుల నాయకులు తెలియజేస్తాం. తీవ్రంగా ఉద్యమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం. పద్మనాభం గారు కూడా దీనిపై మరి ఈ కులానికి సంబంధించిన పెద్ద కాబట్టైనా మా కులాన్ని మరి ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ఎలక్షన్ ముందే నిర్ణయం తీసుకోవాలి.
లేకపోతే ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయం మేము. మాకు కాకినాడ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు 40,000 ఓటింగ్ పైన ఉంది. అదేవిధంగా గతంలో చూస్తుంటే ప్రతిపాడు, తుని, జగ్గంపేట కూడా సంస్థ అధ్యక్షులు అరిగిల లక్ష్మణ్ గారు, ఇక్కడ బెన్నయ్య గారు, అక్కడ రామందర్ ఇలా పూర్వం అందరూ కూడా వీళ్ళ చేసి ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. ఎంతో సేవ చేసిన మరి కమ్యూనిటీది, ఈ కమ్యూనిటీని ఇంత ఎలా మరి అణగదొక్కుతున్నారంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి GSLV F-14 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సూలూరుపేటలో చెంగాలమ్మ పరమేశ్వరీదేవి ఆలయాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సందర్శించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. షార్లో చేపట్టబోయే GSLV F-14 ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు. Launch of GSLV rocket, GSLV F-14 INSAT 3DS launched today at 5:35 p.m. evening. So this is the satellite is meant for our weather climate studies. It's a meteorological satellite. I think you know the cyclones we track using the satellite. We predict weather for the country, looking at the rainfall, the cloud cover and many other parameters we measure. This satellite is built for our Ministry of Earth Science, specifically the Indian Meteorological Department. They do all the data analysis and provide you the weather forecast and all the protection of our natural resources. So we are launching it. This is the third satellite in the series. INSAT 3D and 3D are already there in space. So this is the third satellite, INSAT 3DS. Because our old satellites are now we have to decommission. That's why this new satellite is being put with a lot of improvements. So I came here today to seek the blessing of Changalamma Bhagavati for blessing us for the success of this mission. So I seek all your blessings also for the successful launch of the INSAT 3DS by GSLV F-14. Thank you. Sir, INSAT 3DS lifetime. Lifetime is minimum 5 years, maximum 10 years. Sir, any communication satellite? Huh? Communication satellite, we have 10 satellites with NSIL now and 2 satellites with ISRO, high throughput satellite. That also we are moving to NSIL. So we have currently 12 satellites in ISRO's hand and NSIL's hands, but there are other satellites which are meant for special users. Thank you. Sir, NISAR satellite. NISAR is ready, getting ready at Bangalore URSC. So we are planning after this is a GSLV launch. F-15 will launch the NISAR. We are currently scheduling the launch by about around June. French Guiana? Huh? Not French Guiana. It is from Sriharikota. NISAR launch is from Sriharikota only. Okay. Next launch we are yet to decide. There is a NISAR ready. We have a PSLV getting ready. We have an SSLV third launch of SSLV to get ready. We have an RLV launch to happen at Chitradurga. So we will announce what is first. Okay. చొక్కా చేతులు మడత పెడతామంటూ సీఎం జగన్ గూండాగిరి చేయాలనుకుంటున్నారా అంటూ నారా లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్కోట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన శంకారవం సభలోని నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ వాళ్ళు చొక్కాలు మడత పెడితే పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరించారు. ఇన్నాళ్ళు 3 ముక్కలాట ఆడిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించామంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా వారందరిపైన కూడా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పాలనపైన రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఏ ఇంటికెళ్లి అడిగినా ఇదే మాట చెప్తారని, ఈ అంశంపైన ఇంటింటికి వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. మొన్న మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. జగన్, మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. అసలు బాబు సూపర్ 6 మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం,
మా రాయలసీమలో రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టో తీసుకుని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రాశాడు తల్లి. వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళ పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. విశాఖపట్నం ఎంపీని విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీని ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా నరసరావుపేట ఎంపీగా తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ డెల్టా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగంపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి తోట నరసింహం రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు గుండె సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. పరీక్షల అనంతరం ఉచిత మందులు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గోకవరం మండలంలో ఉన్న ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నాటి నిర్వహించడం జరుగుతుంది. మరి యొక్క మెడికల్ క్యాంప్ని స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు శ్రీ సుంకర వీరబాబు గారు వారి యొక్క మిత్రుల యొక్క సారథ్యంలో మరి అలాగే గోకవరం మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిపి ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని మరి రాజమండ్రి డెల్టా వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది పేషెంట్స్ వచ్చి పరీక్షలు చేయించుకోవడం, మందులు ఉచితంగా తీసుకోవడం, ఆ డాక్టర్స్ కన్సర్న్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. కార్డియాలజీ దగ్గర నుంచి మొదలుకొని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గోగవరం మండలం అచ్యుతాపురం గ్రామంలోని 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్యుతాపురం గ్రామంలోని వైసీపీకి మెజార్టీ ఉండేదని, కానీ పరిస్థితి పూర్తిగా మారిందని, ఇటీవల కాలంలో వైసీపీని వీడి టీడీపీలో ఉవ్వెత్తున చేరికలు జరిగాయని ఆయన అన్నారు. గతంలో కూడా భారీగా టీడీపీలో చేరికలు జరిగాయి. ఇది మార్పుకు చిహ్నమని, పాత కొత్త కలయికలతో టీడీపీ పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వర్గం నష్టపోయిందని ఆయన తెలిపారు. మరి అచ్యుతాపురంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఇదే నిదర్శనం. ఎందుకంటే అచ్యుతాపురం అన్నది ఒకప్పుడు ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉండేటటువంటి విలేజ్ ఇది. అది అలా రాను రాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీకి వరదలా వెల్లువెత్తి పారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం ఈనాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా విధానంలో ఉన్నటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్రంలో యావత్తు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కలిసి సమైక్యంగా మద్దతు పలుకుతూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇటు జనసేన, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మంచి సుపరిపాలన వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈరోజు ముఖ్యంగా మీరు అందరూ కూడా మా మీద విశ్వాసంతో. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలోని ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కంసాలిపాలెం గ్రామంలోని ఊరి చివర ఉన్న చెరువు వద్ద వేప చెట్టు నుంచి పాలు కారుతున్నట్లు గుర్తించామని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామానికి ఇది శుభ పరిమాణమని మహిళలు వేప చెట్టుకు పూజలు నిర్వహించారు. సార్ తొడమంటారా ఒకసారి తుడిచా ఇంకా ఫస్ట్
చెబుతున్నాయండి అక్కడ రావి చెట్టు కూడా వేప చెట్టు ఉంది విగ్రహాలు ఉంది కూడా తీగ ఉన్నాయండి. వేప చెట్టు చచ్చిపోయింది అనుకుంటా. పెళ్లి కావాలి. జగన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ ఇంకొల్లులో ఏర్పాటు చేసిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతోని జగన్ రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, మరో 52 రోజుల తర్వాత తెదేపా జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధలో పడ్డారని, వైనాడు పులివెందుల అనేదే తమ నినాదమని అన్నారు. చిల్లర రాజకీయాలు వద్దు, గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే, మనమే మునిగిపోతామన్నా కాపాడగలుగుతున్నా. చట్టాన్ని గౌరవించండి. కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముల్ని, ఆడబిడ్డల్ని, పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది. అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట. ఓకే, ఎండోమెంట్ భూమే. ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం, మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు. అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ధైర్యానికి శభాష్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. అదే తిరుగుబాటు. ఆ తమ్ముడు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు. పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు? అది అసలు రంగు వదులుతుంది. అదే సమయంలో మీరు చూస్తే మన నాయకత్వం ఒకటే చెప్పారు, మేము చట్ట ప్రకారం పోతున్నాం, దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు. దిగి వచ్చారు పోలీసులు. పక్కనే ఆర్టీసీ భూమి ఉంది, అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి, చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన. ఎంపీగా గెలిపించండి, నియోజకవర్గంలో ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి సేవ చేస్తానని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలో స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో నందు రాయలసీమ రతనాల సీమగా తీర్చిదిద్దేందుకు గాను రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ సువర్ణ పథకాలను డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో ప్రజలకు చేపట్టబోయే పథకాలను వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతు భరోసా, గృహజ్యోతి, ఇంటి ఆసరా, యువతి యువకుల వికాసం, దివ్యాంగులకు చేయూత, మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు ఏం చేయలేదని అన్నారు. రాయలసీమ పాలకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఈ ముఖ్యమంత్రి నువ్వు రాయలసీమకు ఏం చేసినావయ్యా, ఏం చేసి మాకు మేనిఫెస్టో విడుదల చేయి, ఇంతవరకు నువ్వు ఏం చేయలే, కంపెనీ మన్ను తప్పపోయలే, రోడ్డు వచ్చే దరిద్రంగా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రుడికనే మాకు భవిష్యత్తు అవుతుంది. రాయలసీమకు వర్షాలు రాక పంటలు ఎండగాలిపోతున్నాయి, తాగేందుకు నీరు లేదు,
నువ్వు రాయలసీమకు ఇవన్నీ మాట్లాడకుండా నువ్వు ఎందుకు చెప్పినా నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో ఎన్నిసార్లు వచ్చినావు, ఎన్నిసార్లు ఎన్ని మార్లు పోయినావు? ఒక్కొక్కరు నీ నోటు నుండి మా ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కాకుండా అభివృద్ధినే కావాలని అడిగినావా? ఏం లేదు. కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసినావు, మీకు 4 సార్లు ఏంటి? స్టీల్ ప్లాంట్ అట్టుంది, మనోరు ప్రాజెక్ట్ అట్టుంది, గాలినగిరి అట్టుంది, అందరినీవా సుజల స్రవంతి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే నేను రాయలసీమకు నన్ను పార్లమెంటుగా గెలిపించండి. నేను రాయలసీమ బంగారు సస్యశామలు చేస్తా. నేను ప్రతి మండలంలో ఒక బాక్స్ పెట్టా పోస్టల్ మంత్రి. ఈ సమస్యలు ఏముంటే పరిచుంటాం. నన్ను ఎంపిక గెలిస్తే ప్రతి మండలం తిరుగుతా. అట్లాంటి వ్యక్తి నన్ను ఎన్నుకోండి. అందుబాటులో వ్యక్తిని అవినాశని ఎన్నుకోకండి. మనం చాలా ఇబ్బంది పడతాము, అభివృద్ధి జరగదు. వాళ్ళు ఇప్పటికైనా మేము పని చేసినామని శ్వేతవతం విడుదల చేయండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాయచూడ సమితి బీజేపీ వైసీపీ తొందరతోందే. కనీసము బీజేపీ స్టేట్లో వైసీపీ ప్రభుత్వ పాలనపై రంపచోడవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఏజెన్సీ ప్రాంతంపైన గానీ సంక్షేమం వైపు గానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి ఉదాహరణ ఏంటంటే బాలకృష్ణ ద్వివేది గారు ఐఏఎస్ అధికారి వారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2019లో తెలుగుదేశ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి 5,000 కోట్ల రూపాయల పనుల్ని రద్దు చేయడం జరిగింది. ఆ రోజునే పత్రికా ప్రకటన రావడం జరిగింది. ఆ పనులు చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తరుణంలో మేము పనులు చేస్తాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేస్తా వెళ్ళిపోతా ఉన్నారు. ఎన్నికల గురించి తప్ప ప్రజల సంక్షేమం గురించి కాదు, అభివృద్ధి గురించి కాదు. ఉదాహరణకి తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్లు గడప నగరం మహావీర సర్కిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించిన ఎడల చలో విజయవాడ పిలుపునిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ సభ్యుని. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు వాళ్ళకు రావాల్సిన ఆర్థిక అంశాలన్నీ కూడా సకాలంలో ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఒక్కరోజు కూడా ఆయన టైం వెచ్చించిన దాఖలాలు లేవు. మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని గొంతెమ్మ కోరికలే కోరటం లేదు. మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు, మేము దాచుకున్న ఏపీజీఎల్ఐ పార్ట్ 2 ఫైనల్ పేమెంట్ చెల్లింపు, అలాగే పిఎఫ్, జీపీఎఫ్, జెడ్పీపీ 4.5 సంవత్సరం నుంచి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఏపీజీఎల్ అయితేమి, జీపీఎఫ్ అయితేమి, మెడికల్ రీయింబర్స్మెంట్ అయితేమి, సిపిఎస్ ఉద్యోగస్తులకు 10% రికవరీ ఆ అమౌంట్ అయితేమి, మొత్తం ఉద్యోగస్తులు దాచిపెట్టుకున్న ఏ అమౌంట్ కూడా వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటే ఆ అమౌంట్ను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదు. కాబట్టి దశల వారీగా మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పక్షాన, ఏపీఎన్ఎస్ పక్షాన సిఎస్ గారిని పలు దఫాలుగా కలచడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కలచడం జరిగింది. మొన్న కూడా స్టేట్ జేఏసీలో మీటింగ్ జరుగుతుండగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారితో మీటింగ్ జరిగింది. సరే, అక్కడ ఈ వరకు వెసులుబాటు కల్పించారు. మేమనేది ఒకటే, ఎలక్షన్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం కావాలా, మేము రోడ్ల మీద ఉండకూడదంటే నువ్వు ఎట్లయితే నెలకు 1, 15 రోజులకు 1 బటన్ నొక్కుతున్నావో అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా బటన్ నొక్కాలని. న్యూస్ 12. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వారం రోజులుగా పొదలకూరు, కోవూరు మండలాల్లోని పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు పంపారు. చనిపోయిన కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్ ఫ్లూ అనే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో చికెన్ విక్రయాలపైన నిషేధాజ్ఞలు జారీ చేసి ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. పలు చికెన్ స్టాండ్లను తనిఖీలు నిర్వహించి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గే వరకు సహకరించాలని హెల్త్ అధికారి వెంకటరమణ తెలియజేశారు. కూడాను ఈ బర్డ్ ఫ్లూ కేసెస్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి చికెన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనికి చికెన్ షాప్ యజమానులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి. ఫర్దర్గా కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎప్పుడు మిమ్మల్ని ఓపెన్ చేసుకోమంటే అప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను క్లోజ్ చేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఇది డిసీజెస్ అనేది ప్రాణానికి రిస్క్తో సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. మనము ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడే ఒక సిస్టమ్ బాగుంటుంది. మనం బిజినెస్ చేసుకుంటూ ప్రాణాలతో కూడా ఎటువంటి రిస్క్ చేయకూడదు. దానికి ముందలట్టుగా మీ అందరికి కూడా నిన్న మీడియా ద్వారా అన్నా కూడా తెలియచేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో అంతా కూడాను అన్ని షాప్స్లో మున్సిపల్ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా ప్రతి షాప్ని కూడా రన్ అవ్వకుండా చూడమని వాటికి సంబంధించిన బోర్డ్స్ అన్నిటి కాకాని జీవితం నకిలీ అబద్ధాలతోనే కూడుకున్నదే అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు మూతపడిందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కృష్ణపట్నం మూతపడితే తాను పోరాడతానని రాష్ట్ర మంత్రి కాకాని స్వయంగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఖాళీ కంటైనర్ వెజల్ పోర్టుకు వచ్చిందని, వచ్చిన షిప్ ట్రాన్స్మెంట్ వెజల్ మాత్రమేనని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు వాళ్ళు అధికారికంగా పోర్టు మూసేశామని తెలుపుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఐస్ గేట్ ద్వారా ఖాళీ కంటైనర్స్ అని తెలిపిందని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు మూతపడటంతో చెన్నై నుంచి ఎగుమతి చేస్తూ రైతులు నష్టపోతున్నారని టీడీపీ నేత తెలిపారు. ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటే వెజల్ ఓనర్స్ కస్టమ్స్కి ఐస్ గేట్ ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్. దీంట్లో ఇప్పుడు ఐస్ గేట్ enquiry.icegate ఏమొచ్చినారు, ఇది అక్టోబర్ 23 నిజంగా ఆ వెజల్లో కంటైనర్స్లో ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ విత్ గూడ్స్ ఆర్ ఫుడ్ గ్రైన్స్ వస్తే ఇక్కడ ఎల్సీ అని ఇస్తారు, లోకల్ కార్గో. ఇది అక్టోబర్లో వచ్చింది. అట్లే నిన్న వచ్చిన ట్రాన్స్షిప్మెంట్ ఇది చూడండి, ఇది సేమ్ టిఐ అని వచ్చింది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఖాళీ కంటైనర్స్ వచ్చినాయి, ఖాళీ కంటైనర్స్. ఇది నేనేం చెప్తున్నానంటే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాము అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ పైన సోమిరెడ్డి నానా హడావిడి చేశారని అన్నారు. వెజల్ వచ్చి కంటైనర్స్ అన్లోడ్ చేసిందని, కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లాం, కానీ సోమిరెడ్డి మాత్రం అఖిలపక్షం పేరుతో ఆందోళన చేశారని చెప్పారు. గతంలోని సెమ్కార్ప్ విద్యుత్ ప్లాంట్లో ప్రజలతో కలిసి ఆందోళన చేశారని, టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబుతో ప్రారంభించారని, సోమిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు, దుష్ప్రచారం. అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, ఖచ్చితంగా అవసరమైతే పోరాడడానికి కూడా వెనకాడను. ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-14 రాకెట్.
వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్ళు మూడు ముక్కలాట ఆడిందని ఎస్కొట్ట శంకరావం సభలో నిప్పులు చెరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి నల్లధనం అక్రమాలతో జగన్ రాజకీయం చేస్తున్నారని ఇంకొల్లు సభలో మండిపడ్డ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వచ్చే ఎన్నికల్లో చూసుకుందామంటూ సోమిరెడ్డికి సవాల్ విసిరిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.